అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో గాయత్రీదేవి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. ఈ కథ విన్న వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయని కోరుకుంటూ, పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలని కోరికతో 10,000 సంవత్సరాలు గంగ తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపంతో తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకో అన్నాడు. అంతటా ఆ రాక్షసుడు మరణం అనివార్యం, అయితే యుద్ధ రంగంలో కానీ స్త్రీ పురుషుల్లో ఎవరి చేతుల్లో కానీ 2 కాళ్ళు గల ప్రాణచేత కానీ 4 కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరం ఇమ్మని కోరాడు. బ్రహ్మ తదస్తు అన్నాడు. బ్రహ్మ దత్తవర గర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ ఇంద్రులతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మార్గమధ్యంలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జపపరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమే మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించారు. ఆ స్ఫురణదేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడును కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేం పని, మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భవ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నువ్వు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణితో దురాభిమానం, దురహంకారం విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణి వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. వరాభయకర శాంత కరుణామృత సాగర ననా బ్రాహ్మణ సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూచి, నమో దేవి మహావిద్యే సృష్టి సిద్ధ్యాంతకారిణి మహా కమలపత్రాక్షి సర్వదారి నమోస్తుతే భ్రమరైర్వేష్టిత యస్మత్ భ్రామారి య తతస్మృత తస్తై దేవ్యే నమో నిత్యం నిత్యమేవ నమో నమః అని పలు విధాలుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతట పరాశక్తి తన మాయ విలాసం చేత భ్రమరలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోద చేస్తూ
ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణ్ణి అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శాస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపద చతుష్పద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు తుమ్మెదల వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామారి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలని వ్యక్తం చేశాడు. అప్పుడు వ్యాసమహర్షి కొనసాగించాడు. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వ ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా. ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్యజుసమ వేదం నుండి, 4వ పాదం అథర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రి దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 24 అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశం మధ్యంలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగానే ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలు పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం. ద్విజులందరూ గాయత్రి దేవత ఆరాధనం చేసేవారే కనుక వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ శక్తియులు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు, పంచభూతాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 కలిసి సృష్టిలోని 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాలు గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో గల 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 24 రంగులు, 24 శక్తులు, 24 ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సాంప్రదాయాన్ని అనుసరించి కవచం, హృదయం, శక్తి, బీజం, కీలకం ఉన్నాయి. ఉపాసన మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రి కవచాన్ని ఆధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి. గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. గాయత్రి దేవతకు 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఆమెకు 10 చేతులు, కుడి ఎడమ 2 చేతులతో 2 పద్మములు, మిగిలినవి 8 చేతులతో వరద, అభయ, అంకుశ, కళాది శక్తులను ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి సుఖసనసినుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత, నీవే ఆదిశక్తివి. అనంత రూపాలను ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపిణివి. త్రిసంధ్యులకు దేవతవైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంసవాహన అయిన బ్రహ్మిశక్తి, గరుడ వాహని అయిన వైష్ణవి శక్తి,
వృషభ వాహనమైన సావిత్రి శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి సాత్విక భావనమైన స్వేదం నుండి ఆనందరూపమైన కన్నీటి నుండి 10 అంశంశ రూపాలను సాధకులు వరణ్యే వరద వరిష్ఠ వర వర్ణిని గరిష్ఠ వరారోహ నీలగంగ సంధ్య భోగ మోక్షాద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. మర్త్యలోకంలో భగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే. త్రిలోకవాసులను తరింపచేయడానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ భూవర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు. మూలాధారంలోని కుండలిని శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు. ఈ విధంగా గాయత్రీ దేవత వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను, దీక్షా విధానాన్ని వ్యాసమహర్షి జనమజేయమునకు వివరించాడు. జనమజేయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు. వేదము నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతని ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపజేశాడు. గౌతముడు గాయత్రి మాతను ప్రార్థించి ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గాయత్రి దేవత అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులను, షడ్రోసపేతమైన వంటకాలను, నానా అలంకార వస్త్ర మాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు. కనుక జనమజేయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడి దుర్గతి పాలయ్యాడు. గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోక పూజ్యుడయ్యాడు. కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని స్వార్థంతో, అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చెయ్యరాదు. ఈ విధంగా వ్యాసమహర్షి జనమజేయమునకు గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తారంగా అందించాడు. ఈ కథ విన్నవారికి ఆ గాయత్రీదేవి అనుగ్రహం తప్పకుండా కలగాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.